తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ మనకి రేపు 3 నుంచి 3,500 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులకు కేటాయింపు జరుగుతుంది. ఇప్పటి వరకు మనకి 3 ఎకరాల లోపున్న రైతన్నలకి 3,340 కోట్ల రూపాయలు ఇప్పటివరకు జమ చేసినట్టుగా లెక్కలు అనేది తేల్చడం అయితే జరిగింది. ఇక రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి 2,000 నుంచి 2,500 కోట్ల రూపాయలు అనేది బడ్జెట్ అనేది రైతు సోదరులకు రైతు భరోసా డబ్బులకు సంబంధించిన నిధులు అనేది వీలైనంత తొందరలో మార్చి 31వ తారీఖు వరకు ఏప్రిల్ నెల వరకు ఈ రైతు భరోసా డబ్బులు వీలైనంత తొందరలో రైతన్నల ఖాతాలో జమ చేయాలని ఒక మంచి పెద్ద శుభవార్త అనేది విడుదల చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఎవరైతే రైతన్నల అర్హులై ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 5, 4, 7, 8, 9, 10 ఎకరాలు ఉన్న రైతన్నల ఖాతాలలో మనకి రేపు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు. అదేవిధంగా మనకి రైతన్నలు అర్హులై ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో రేపు ఇటువంటి జిల్లాలలో మాత్రమే రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించిన అప్డేట్ల వివరాల ప్రకారం మనకి రైతన్నల ఖాతాలలో రైతు డబ్బులకు సంబంధించిన సర్వర్ డౌన్ల వల్ల మనకి ఏదైతే రైతుల ఖాతాలలో ఉన్న సర్వర్ డౌన్ అనేది నంబర్లు అనేది బ్లాక్ చేయడం ద్వారా రైతు భరోసా డబ్బులు అనేది ఖాతాల్లోనైతే జమ కావడం లేదు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి రేపు ఏ జిల్లాలలో రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయబోతున్నారు, అదేవిధంగా మనకి మొత్తంగా ఎన్ని జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు రేపు జమ చేయబోతున్నారో ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకుందాము. సో తప్పకుండా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకొని ఉన్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీకు తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని కూడా షేర్ చేయండి. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నల ఖాతాలలో రేపు రైతు భరోసా డబ్బులు అనేది 2,500 కోట్ల రూపాయలు అనేది బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. మొత్తంగా మనకి మొదట 7,500 రూపాయలు ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వస్తే ఇస్తామన్న 7,500 రూపాయలు ఇవ్వకుండా మనకి 6,000 రూపాయలతో సరిపెట్టడం అయితే జరుగుతుంది. అది కూడా అరకొర రైతు భరోసా డబ్బులు ఇప్పటివరకు జమ చేశారు. ఇక ఇప్పటి నుంచి ఈ వారంలో నుంచి మనకి ఈ వారంలో వేగంగా ఈ రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు ఎకరానికి మార్చి 31 లోపు ఏప్రిల్ నెల వరకు ఈ రైతు భరోసా డబ్బులు వీలైనంత తొందరగా రైతు భరోసా నిధులు అనేది కేటాయించాలని కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది. అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఏదైతే ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు కలిగి ఉన్న అర్హులే ఉన్నటువంటి సాగులో ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో అన్ని జిల్లాలలో రేపు రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేస్తున్నారండి. అదేవిధంగా ఈ రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలో నేరుగా జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి NPCI లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోండి. అప్పుడు మాత్రమే మీ ఖాతాలో ఈ డబ్బులు అనేది జమ కావడానికి మీకు చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. సో తప్పకుండా ఈ డబ్బుల విషయంలో మీ ఖాతాకి NPCI ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకుంటేనే మాత్రమే రేపు రైతు భరోసా నిధులు అనేది మీ ఖాతాలోనైతే జమ అవుతాయి. ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.